హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని రిషి వ్లాగ్. ఇవాళ వీడియో పుట్నాల పొడి రెసిపీ అండి. ఇది అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుట్నాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. పప్పులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, పుట్నాలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లిపాయ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వెల్లిపాయ లాస్ట్లో వేయాలండి, ఫస్ట్లో వేస్తే ముద్ద అవుతుంది. లాస్ట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇంతే అండి, పుట్నాల పొడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి.